గ్రామీణ పట్టణంలోని యువకుడు రోజువారీ ప్రయాణానికి తక్కువ ఖర్చుతో ఉపయోగపడే బైక్ కోసం సెకండ్ హ్యాండ్ షాప్‌కి వెళ్ళాడు. అక్కడ వాడిన ఒక ఎలక్ట్రిక్ బైక్ అతని దృష్టిని ఆకర్షించింది. బయటికి ఆకృతి సాధారణంగానే ఉంది. కానీ మీటర్‌లో చూపిన కిలోమీటర్లు మాత్రం అనుమానాన్ని రేకెత్తించేలా ఉన్నాయి. చిన్న అనిశ్చితితో కూడిన ఆలోచనల తర్వాత చివరికి అతను ఆ బైక్ కొనుగోలు చేశాడు. ఇంటికి వచ్చి బైక్‌ను బయట పార్క్ చేశాడు. సాయంత్రం ప్రశాంతంగా గడిచింది. కానీ అతని మనసులో ఏదో ఒక వింత అలజడి. ఎందుకో తెలియదు. కానీ ఆ బైక్ ఏదో విభిన్నంగా అనిపిస్తుంది. మూసిన తలుపు వెనక ఆలోచనలు మాత్రం తెరిచేలా ఉన్నాయి. రాత్రి మధ్యలో ఓ చిన్న అలికిడి శబ్దంతో అతను లేచాడు. వెంటనే తలుపు తెరిచి బయటికి చూశాడు. అక్కడ బైక్ లేదు. పార్క్ చేసిన చోట ఖాళీగా ఉంది. చుట్టూ ఎవ్వరూ లేరు. గోడ చెంత చిన్నగా ఉన్న చక్రాల ముద్రలు మాత్రమే మిగిలిపోయాయి. అతడి హృదయం వేగంగా మోగుతోంది. ఇది చోరీ అనిపించదు. ఎందుకంటే తాళం ఇంట్లోనే తగిలి ఉంది. ఇది మామూలు విషయం కాదు అని స్పష్టంగా తెలిసిపోయింది. తెల్లవారుజామున బయటికి వచ్చాడు. ఆశ్చర్యంగా అదే బైక్ తిరిగి అక్కడే నిలబడి కనిపించింది. అయితే మీటర్‌పై ఎవరో నడిపినట్లు మరో 100 కిలోమీటర్లు పెరిగిపోయాయి. బైక్ ఎక్కడికెళ్ళింది? ఎందుకు తిరిగొచ్చింది? ఎవరైనా దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ తెచ్చారా? లేదా అదే తనకు తానే వెళ్ళి వచ్చిందా? అలా ప్రతి రాత్రి అదే జరుగుతోంది. బైక్ అర్ధరాత్రి కనిపించకుండా పోతుంది. తెల్లవారేసరికి తిరిగి వస్తోంది. ఎవరూ కనిపించరు. కానీ బైక్ తిరుగుతోంది. దాని మార్గం ఎవ్వరూ ఊహించలేరు. అతడు ఊహించుకోవడం ప్రారంభించాడు. అసలేం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నాడు. ఆ రాత్రి అతడు ఆ బైక్‌ని వెంబడించసాగాడు. అది ఒక నిర్జనమైన రోడ్డుపై చీకటి నీడ మధ్యలో ప్రయాణిస్తున్న బైక్. దానిపైన ఎవ్వరూ లేరు. అది చూసి అతను చాలా ఆశ్చర్యపోయాడు. భయంతో వణికిపోయాడు. 2 అడుగులు దాటి ఒక్క ప్రశ్న అతని మనసుని కుదిపేస్తోంది. ఇది నిజంగా నా బైకేనా? ఒకరోజు సాయంత్రం బైక్‌ని చూస్తుండగా బ్యాటరీ కవర్ వెనుక ఒక చిన్న జీపీఎస్ ట్రాకర్ కనిపించింది. అతడు ఒక్కసారిగా షాక్‌కి లోనయ్యాడు. బైక్ పై ఏదో ఆధిపత్యం ఉంది. ఎవరో దాన్ని గమనిస్తున్నారు, నియంత్రిస్తున్నారు. ఇది సాధారణమైన బైక్ కాదు. ఇది ఒక చాలా పెద్ద ప్రయోగానికి భాగస్వామి అయింది. అతని అనుమతికి కూడా అతీతంగా. ఈ బైక్ కథ అక్కడే ముగియలేదు. ప్రతి రాత్రి ఆ బైక్ ఏదో తపనతో బయటికెళ్తోంది. ఏదో పని చేస్తోంది. మరుసటి రోజు తిరిగి వస్తుంది. కానీ ఆ పని ఏమిటో, ఎవరి కోసం జరుగుతోందో ఇంకా ఎవ్వరికీ తెలియదు. కానీ ఒక్క విషయం మాత్రం ఖాయం. అది ఇప్పుడు అతని చేతుల్లో లేదు. ఇది బైక్ కాదు, ఒక రహస్య ప్రయాణం. ప్రతి రాత్రి అది ఎక్కడికో వెళ్తుంది. మళ్ళీ తిరిగొస్తుంది. ఎవ్వరికీ కనిపించకుండా, ఎవ్వరికీ చెప్పకుండా. కానీ ఆ బైక్ నిజంగా ఎవరిది? ఎవరైనా దాని ద్వారా ఏదైనా చేస్తున్నారా? లేక మనం ఊహించని ఇంకేదైనా జరుగుతోందా? ఇంకా తెలియదు. కానీ ఒక్కటి మాత్రం స్పష్టంగా తెలుసు. ఇది ఓ సాధారణమైన బైక్ కాదు. ఇది ఓ శబ్దం లేని ప్రమాదం.
ఇంకా ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే అసలు ఏం జరిగింది అని కమెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని తెలపండి. మీ ఆసక్తి మీద ఆధారపడి కథ కొనసాగుతుంది. ఈ కథ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం.